అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఇవాళ మార్నింగ్ నుంచి వ్లాగ్ చేయాలని అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరట్లేదండి. లేదు ఏది ఏమైనా సరే వ్లాగ్స్ అయితే చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఇంక ఇప్పుడైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. నాకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నాకు ఫోన్లో పెద్దగా స్టోరేజ్ లేదు. ఇప్పుడు ఈ వ్లాగ్ తీసానంటే ఈ వ్లాగ్ సంబంధించిన మొత్తం కూడా ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని వీడియో డౌన్లోడ్ చేసుకొని దీనికి సంబంధించిన మొత్తం కూడా గ్యాలరీ డిలీట్ చేసుకుంటే అప్పుడు నాకు కొంచెం స్పేస్ వచ్చింది, అప్పుడు ఇంకో వీడియో తీసుకోవాలన్నమాట. సో అదే ప్రాబ్లం అయిపోతుంది. అందుకనే నాకు వీడియోస్ తీసుకోవాలని ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా దాని మంచి కంటెంట్ చేద్దామన్నా కానీ వీడియోలో ప్లేస్ ఉండట్లేదు. ఐ మీన్ ఫోన్లో నాకు స్టోరేజ్ సరిగ్గా లేదు, అందువల్ల ఆగిపోతున్నాను. ఫ్యూచర్లో ఫోన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా తీసుకుంటాను, కానీ ఇప్పుడల్లా కాదు. ఫ్యూచర్లో నాకు ఇంకా మంచి యూట్యూబ్లో ఏదన్నా మంచిగా వెళ్తుంది, నేను ఖచ్చితంగా ఇంకా మంచిగా చేస్తాను అన్న ఫీలింగ్ నాకు వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాను. ఇప్పుడు ఇంకా నేను స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాను కదండి. సో అందువల్ల అనమాట. సో వీడియోని అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలా మంది చూస్తున్నారు. సో ప్లీజ్ చూస్తుంటే మీకు నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. నా కంటెంట్ అది కూడా మీకు నచ్చితేనే అనమాట. ఇంక ఈ రోజు అయితే నేను మార్నింగ్ స్టార్ట్ చేశాను అనమాట. మా పిల్లలిద్దరికి కూడా నేను మార్నింగ్ దోశల పిండి ఉంటే దోశ వేసి పెట్టాను అనమాట. మా బుడ్డిగాని కూడా రెడీ చేసి స్కూల్కి పంపించేశాను. ఇంకా మా చిన్నోడు కూడా స్నానం అయితే చేయించేసి పడుకోబెట్టేశాను. ఇంకా వాళ్ళిద్దరూ పనులు అయిపోతే మనం కొంచెం ఫ్రీ కదా. ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసి కిచెన్లో పనులన్నీ కూడా చేసేసుకున్నాను. ఇంకా మా వారు కూడా డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాక లంచ్కి స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఈ రోజు మా వారు మటన్ తీసుకొచ్చారు. సో మాకు ఇక్కడ ఎవ్రీ బుధవారము ఎవ్రీ సండే మాకు ఇక్కడ మటన్ దొరికిద్ది అనమాట. మాకు గెద్దలకుంట్లో బాగా దొరికిద్ది, కానీ ఈ రోజు ఆయనకి టైం లేక అక్కడికి వెళ్లకుండా ఇటు సైడ్ దగ్గరగా మాకు మంగమ్మ రోడ్లు ఇక్కడ దగ్గరికి ఆలవల దగ్గరికి వస్తారు, అక్కడ తీసుకొచ్చారు. అక్కడ కర్రీ ఏం పెద్దగా రాలేదు. అందుకనే ఇంకా చేసేదేముంది అని చెప్పేసి మా పిల్లోడి కోసం అని చెప్పేసి లివర్ తీసుకొచ్చారు. మటన్ లివర్ ఫ్రై కూడా బాగుంటుంది కదా, పిల్లలకు కూడా మంచిది. సో ఇంకా వాళ్ళ కోసం తక్కువగా స్పైసీగా చేద్దాంలే అంటే తక్కువ స్పైసీతో చేద్దామని అనుకొని ఇంక స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే బియ్యం కడిగి పెట్టేశాను అనుకోండి, ఇంక కర్రీ చిన్నగా చేసుకోవచ్చు. మధ్యాహ్నానికి కదా పిల్లలు వేడివేడిగా తింటారు కాబట్టి. అండ్ ఇంక కర్రీ ఏం చేయట్లేదు బికాస్ మా అమ్మగారు గోంగూర పప్పు తోటకూర పప్పు చేశారు, అది పంపిస్తానంది. సో పిల్లలకి కొంచెం మా చిన్నోడికి పెద్దగా ముక్కలు పెట్టలేదు, ఎందుకంటే వాడికి ఇంకా పళ్ళు రాలేదు కాబట్టి. సో మేము ఇంకా పప్పు వేసుకొని ఈ ఫ్రై నంచుకొని తినొచ్చులే అనుకొని ఇంకా నేను ఓన్లీ ఫ్రైయే చేస్తున్నాను. దాంట్లో ఆల్మోస్ట్ బోన్ పీసెస్ ఉంటాయి, కండ ముక్కలు రెండు ఉంటాయి కదా. ఈ బోన్ పీసెస్ అన్ని కూడా ఫ్రైకి పనికిరావు, చేసినా కూడా వేస్ట్. అందుకనే వాటిని చారుగా పెట్టుకున్నామంటే బాగుంటుంది, సంగట్లోకైనా రైస్లోకైనా బాగుంటుంది అని చెప్పేసి వాటి వరకు కడిగి సపరేట్గా పెడుతున్నాను. మిగిలినవేమో సపరేట్గా ఫ్రై చేద్దాము అని, అంటే కొంచెం కండ ముక్కలు కొంచెం లివర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి చిన్నగా కట్ చేసి ఫ్రై చేద్దాము అని అయితే అనుకుంటున్నాను. అలాగే ఇంకా పిల్లలకి నేను ఫస్ట్ నుంచి కూడా అన్ని పెడతాను, తక్కువ స్పైసీతోనే పెడతాను, అంటే చిన్నగా అలవాటు చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా పెద్దోడినే తీసుకుంటే మా పెద్దోడు 1 year ప్లస్కి వచ్చేసరికి అన్ని తింటాడండి, అన్ని కూరగాయలు తింటాడు. అంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు పెరుగు తినరు, లేకపోతే వంకాయ తినరు, చామదుంపలు ఇట్లా తినరు అంటారు కదా, కానీ మా పెద్దోడు మాత్రం అన్ని తింటాడు. ఫస్ట్ నుంచి నేను వాడికి అట్లా అలవాటు చేశాను. కానీ వాడు తినంది ఏదైనా ఉందంటే అది క్యారెట్ పెద్దగా తినడు. మా చిన్నోడి విషయానికి వస్తే వాడికి లాస్ట్ 8-9 months అప్పుడు ఏంటంటే మనం మంచిగా అప్పుడే ఫుడ్ అలవాటు చేసే టైంలో వాడికి మోషన్స్ అవ్వటం వల్ల వాడు కొంచెం కంట్రోల్ చేసుకుంటూ రావటం వల్ల ఇప్పుడు వాడు ఏవి కూడా సరిగ్గా తినలేడు, అంటే కొంచెం స్పైసీ అనేది చాలా తక్కువ తింటాడు. సో తినేది కూడా వాడు కొంచెం వాడికి సపరేట్గా చప్పగా కలిపి పెట్టాలన్నమాట. సో ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు ఒకేలా ఉండారనేది ఇది ఎగ్జాంపుల్. సో ఈ మా చిన్నోడు ఇప్పుడు అంత ఇదిగా తినేవాడు కాదు, మా పెద్దోడు మాత్రం అదే టయానికి అన్ని రకాల కూరలు అన్ని తింటాడు, మంచిగా స్పైసీగానే తినేవాడు. సో అదనమాట ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే. ఈ రోజు ఈ వీడియోలో పిల్లలకు ఏది ఇష్టంగా పెడితే తింటారు అంటే వాళ్ళకి అది ఇంపార్టెంటే. ఫర్ ఎగ్జాంపుల్ మా పెద్దోడికి క్యారెట్ అంటే ఇష్టం ఉండదు, కానీ అది తింటే హెల్త్కి మంచిది. దాన్ని వేరే విధంగా పెడితే ఎలా తింటారు అనేది 2-3 రకాల కూరలు కూడా నేను మీకు చెప్తాను. సో మీ పిల్లలకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. సో ఫస్ట్ అయితే నేను క్యారెట్ విషయానికి వస్తే మా పెద్దోడికి నేను 6-7 months టైంలో మంచిగా దాన్ని ప్యూరీ చేసి పెడదామని ట్రై చేశాను, కానీ వాడు అస్సలు తినేవాడు కాదు. ఎందుకంటే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కదా, మనం దాన్ని బాయిల్ చేసి ప్యూరీ చేస్తే కొంచెం వగరగానో సంథింగ్ ఉంటుంది. వాళ్ళు తినేవాడు అస్సలు కాదండి, అస్సలు తినేవాడు కాదు. ఏం చేయాలా అనుకుని సరే మనం బలవంతంగా పెట్టకూడదు కదా అని చెప్పి వదిలేశాను. ఇంకా 1 year అలా వచ్చినప్పుడు నేను మంచిగా చిన్న పీసెస్గా కట్ చేసి ఫ్రై చేసి పెట్టినా కూడా తినేవాడు కాదు. అది క్యారెట్ హెల్త్కి చాలా మంచిది, వీడు తినట్లేదు, ఏం చేయాలని ఆలోచిస్తుంటే రీసెంట్ టైంలో నేను వాటిని శుభ్రంగా
తురిమి ఫ్రై చేసి దాంట్లో ఎగ్స్ కూడా కలిపి ఫ్రై చేస్తే ఎగ్ మొత్తం ఆ క్యారెట్ తురుములో కలిసిపోయి మంచిగా ఎగ్ ఫ్రై లాగా అయిపోతుంది కదా, అప్పుడు పెడితే చక్కగా తిన్నాడు అనమాట. ఓహో ఓకే, ఇలా తినకపోతే ఇంకొకలా చేసి పెట్టొచ్చు అంటే ఇప్పుడు క్యారెట్ కర్రీ లాగే కాదు, ఫ్రై లాగే కాదు, ఇలాగో కూడా చేసి పెట్టొచ్చు కదా. సో క్యారెట్ హల్వా చేసినా కూడా కమ్మగా తింటాడు. సో క్యారెట్ ని ఈ మధ్య నేను ఫ్రై చేసి దాంట్లో ఎగ్ కూడా వేసి ఫ్రై చేసి పెడితే ఫస్ట్ లో చపాతీలో పెడితే తినేవాడు. ఓకే తింటున్నాడు అని చెప్పి చిన్న చిన్నగా అలవాటు చేస్తుంటే సో కారం తక్కువ వేసి వాడి కోసం స్పెషల్గా చేస్తే చక్కగా తింటున్నారనమాట. సో క్యారెట్ అనే కాదు, ఇంకా చాలా రకాల కూరగాయలైనా, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి ఆకుకూరలు అంటే చాలా ఇష్టం. మా బుడ్డిగాడు ఫస్ట్ నుంచి కూడా గోంగూరని ఎంతో ఇష్టంగా తింటాడనమాట. సో గోంగూర వాడు గోంగూర పచ్చడి అయినా తింటాడు, లేకపోతే పప్పులో వేసినా కూడా తింటారు. చాలా మంది పిల్లలు పాలకూర అస్సలు తినరు, కానీ పాలకూర హెల్త్కి కూడా చాలా మంచిది. నేను దాన్ని వాడికి ఎలా పెట్టేదానంటే మంచిగా ఫ్రై చేసి, అంటే డీప్ ఫ్రై లాగా అంటారు కదా, అంటే పాలకూరని అదే పనిగా కనిపేసిందంటే మెత్తబడిపోయి పచ్చళ్ళ అయిపోద్ది. అలా కాకుండా నాన్ స్టిక్ ప్యాన్ లో మంచిగా ఫ్రై చేస్తే చాలా ఇంట్రెస్ట్ గా తిన్నాడు అనమాట. సో వాళ్ళకి ఆ పద్ధతిలో కాబట్టి ఇంకొక పద్ధతులైనా కూడా చేసి పెట్టొచ్చు అనమాట. సో మా చిన్నడి విషయానికి వస్తే వాడికి ఈ మధ్య నేను అన్ని కొంచెం కొంచెంగా స్టార్ట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ గా వాడికి ఎగ్ బాయిల్ చేసి పెడితే అస్సలు తినడండి. ఎగ్ ఫ్రై అయినా ఇంటూ స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా చేస్తే కొంచెం తింటాడేమో, కానీ ఎగ్ బాయిల్డ్ చేస్తే అస్సలు తినడు. ఎగ్ కర్రీ కానీ వాటిలో ఎగ్ కలిపి పెడితే అసలు తినేవాడు కాదు, ఊసేసేవాడు. అదే ఎగ్ని నేను బాయిల్ చేసి బజ్జీలా వేస్తే చక్కగా తింటాడు అనమాట. ఓకే అలా తినని వాళ్ళు ఇలా తింటాడు ఓకే అని చెప్పేసి నేను వారానికి 2 సార్లన్నా ఇంట్లో వేస్తాను, బయట కాదు. ఇంట్లోనే నేను ఎగ్ బజ్జీ అలా చేసి పెడితే చక్కగా కట్ చేసి పెడితే చక్కగా తింటున్నాడు అనమాట. ఇంట్లో వేసిన బజ్జీలు ఏమీ కాదు, ఇంట్లో మనం ఇంట్లోనే వేస్తాం కాబట్టి, ఏమి కలపం కాబట్టి. సో వారానికి ఒకసారి 2 సార్లు ఇంక వాడికి వచ్చి ఎగ్ బజ్జీ వేస్తుంటే చక్కగా తింటున్నారనమాట. సో పిల్లలకి ఆ విధంగా కాకపోతే ఇంకొక విధంగా కూడా మనం చేసి పెట్టుకుంటూ ఉండాలి. సో చిన్న చిన్నగా అలవాటు చేయాలన్నమాట. ఇలా చాలా రకాలు ఉంటాయన్నమాట. అన్నీ కూడా మనం కొంచెం కొంచెం మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటే వాళ్ళకి అలవాటు వాళ్ళు తినట్లేదని చెప్పేసి మనం దాన్ని వదిలేసామంటే ఫ్యూచర్లో వాళ్ళు పెద్ద అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ 4 కూరలే తింటారు, మిగిలిన ఏమి తినరు. నాన్ వెజ్ అయినా వెజ్ అయినా కానీ పిల్లలకి మనం అన్నీ కూడా అలవాటు చేయాలి, అప్పుడే వాళ్ళు మంచిగా తింటారనమాట. ఇంక ఇక్కడైతే నేను ఇంతాకే మటన్ కర్రీ అయితే కడిగి పెట్టేసుకున్నాను కదా, పొయ్యి మీద పెట్టేశాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇలా చేస్తే చాలా తొందరగా అయిపోద్ది. ఇది మా అమ్మగారి రెసిపీ అనమాట. దీనికి సంబంధించిన రెసిపీ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, షార్ట్లో అప్లోడ్ చేశాను ఎలా చేసుకోవాలని, ఒకసారి చూడండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, అసలు మెత్తగా కూడా ముక్క కూడా బాగుంటుంది అనమాట, చాలా టేస్టీగా. సో చాలా మంది ఉడకబెట్టి ఒకసారి ఉడకబెట్టి మళ్ళీ తాలింపు వేసి చేస్తారు, అలా ఏం అవసరం లేదు, ఇలా చేసుకోండి సూపర్గా ఉంటుంది. ఇంక ఇక్కడైతే ఇంకా మా నాయనమ్మ వచ్చింది కదా అని చెప్పేసి కాఫీ పెట్టుకుంటున్నాను. సో నాకు కాఫీ అంటే ఇష్టం అని మీ అందరికీ తెలుసు. సో మార్నింగ్ ఏంటంటే పనిలో పడి మనం వాటర్ అయితే తక్కువగా తీసుకుంటాం, టిఫిన్ తక్కువగా తింటూ ఉంటాం కదా. సో నాకేంటంటే ఈ కాఫీ తాగుతుందంటే కొంచెం ఎనర్జీ వచ్చింది. ఆ కాఫీ కొంచెం నా కోసం నేను టైం తీసుకోవటం లాగా అనమాట. కాఫీ తాగుతూ కొంచెం అలా రిలాక్స్ అయిపోతాను. అన్నం అయితే ఇప్పుడే వండను, అన్నం బియ్యం అయితే కడిగి పెట్టాను కదా, మా బుడ్డిగాడు వచ్చేది 12కి ఏమో వస్తాడు. సో వాడు వచ్చే టైంకి వండుదాంలే అని బియ్యం అయితే అక్కడ కడిగైతే పెట్టేశాను. కాఫీ తాగేసి ఒక అరగంట అలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నామా, మా చిన్నోడు కూడా లేచాడు. వాడి సంగతి తెలిసిందే కదా, వాడు ఇవాళ కొంచెం క్రాకీగా ఉన్నాడు, నిద్ర సరిపోలేదు, పడుకోబెడుతుంటే పడుకోవట్లేదు. సరే అని చెప్పేసి ఎత్తుకుంటే ఏడుస్తున్నాడు, దిగమంటే దిగట్లా, నా చంక అసలు దిగట్లేదు. మా నాయనమేమి ఇంకా రాలేదు, కాఫీ తాగేసి ఇంటికి వెళ్ళింది, మళ్ళీ వస్తానని చెప్పేసి. ఇంకా వీడిని ఎత్తుకుని తిరుగుతుంటే మా ఇంటి పక్కన ఒక జాంకాయ చెట్టు ఉంది, మాకు మెట్లకి తందిద్ది అనమాట. ఫ్రెష్ జాంకాయ, చిన్న బుడ్డు జాంకాయలు బాగున్నాయి. ఇంకా అది కట్ చేసి ఫ్రెష్ గా కడిగి పెడితే వాడు చక్కగా తింటూ ఇంకా దాని మైకంలో పడిపోయి అంటే తింటూ చక్కగా ఆడుకున్నాడు అనమాట. ఇంకా వాడి పనిలో వాడు ఉన్నాడు కదా. ఇంకా ఈ గ్యాప్ లో మా నాయనమ్మ కూడా వచ్చింది, అప్పటికే 11:40 ఏమవుతుంది. సరేలే అని చెప్పేసి ఇంక మా నాయనమ్మ వచ్చింది కదా, వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉన్నారు. మా నాయన వాడిని ఆడిస్తూ ఉంది. నాకు ఇంక ఈ మధ్య లెమన్ వాటర్ తాగుదాం అనుకుంటున్నాను. బికాజ్ లెమన్ వాటర్ నేను పెళ్ళికి ముందు చాలా కాన్షియస్గా ఉండేదాన్ని, అంటే నా హెల్త్ పరంగా మార్నింగ్ లేచి ఇలా లెమన్ వాటర్ తాగటం, ఎక్సర్సైజ్ చేయటం, మంచిగా డైట్ ఫుడ్ తీసుకోవడం, చాలా స్లిమ్గా బాగానే ఉండేదాన్ని. పెళ్ళైన తర్వాత ఇంట్లో పనులు వల్ల ఇంట్లో పనులతోనే సరిపోతుంది, నాకు నేను టైం తీసుకోవడానికి కూడా కుదరట్లేదు. అండ్ నాకు 2 ఆపరేషన్లు అయ్యాయి. సో నా డెలివరీ స్టోరీస్ కావాలంటే చెప్పండి, ఒక వీడియో అయితే చేస్తాను. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ స్టోరీ. అండ్ తర్వాత నాకు ఇంట్లో పనులు అయిపోవటం వల్ల నా గురించి నేను టైం తీసుకోవట్లేదు.
అట్లీస్ట్ నా గురించి నేను హెల్త్ పరంగా పట్టించుకుందామన్న కూడా బద్ధకం వచ్చేస్తుంది. అరే ఆ పని ఉంది కదా ఇప్పుడు తర్వాత చేసుకోవచ్చులే అన్న విధంగా నేను బద్ధకరాలైపోతున్నాను. సో సరే వాళ్ళు కొంచెం టైం ఉంది కదా కొంచెం కొంచెంగానే స్టార్ట్ చేద్దాము అని నేను ఈ మధ్య టైం దొరికినప్పుడు హాట్ వాటర్ తాగటం లేకపోతే లెమన్ వాటర్ తాగటం ఇలా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో కొంచెం బాగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఫుడ్ కూడా నేను హెవీగా తీసుకోవట్లేదు. అంటే మధ్యాహ్నం అన్నం తినాలి అనుకుంటే ఎక్కువగా కాకుండా కడుపు నిండుగా కాకుండా కొంచెం తగ్గించుకొని తినటం వల్ల నాకు కూడా బాడీ చాలా లైట్గా అనిపిస్తుంది, హెవీగా అనిపించట్లేదు, బ్లోటింగ్ లేదు, బాగుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. హాట్ వాటర్ తాగటం, తినే ఫుడ్ని కొంచెం కంట్రోల్గా తింటే బాగుంటుంది అనమాట. ఇంకా తాగేసి మా చిన్నోని ఆడేస్తూ ఉన్నాను. మా బుడ్డిగాడు అయితే వచ్చాడు. వాళ్ళు చాలా లేట్గా వచ్చాడు. ఏంటా రాలేదని చూస్తే వాళ్ళ స్కూల్లో ఈవెంట్ జరుగుతుందంట. సో జెండా పండుగ ఉంది కదా, ఇండిపెండెన్స్ డే. సో దానికి సంబంధించి చేస్తున్నారు. సో ఒకటింటే ఇలా జెండాలు కలర్స్ పూసారు. చాలా ఫన్నీగా అనిపించింది, చాలా క్యూట్గా ఉన్నాడు. అప్పటికే 12:30 అలా అయిపోయింది. సరే లైక్ బ్యాగ్ తీసుకొచ్చేసేసి వాడు మార్నింగ్ కూడా ఏడ్చాడు అనమాట, మమ్మీ నేను స్కూల్కి వెళ్ళను అని. సర్లే మధ్య నుంచి తీసుకొద్దాంలే అనే ప్లానింగ్ లోనైతే పంపించాను. ఎందుకంటే వాడు వెళ్తేనే వీడు నిద్రపోతాడు, వాళ్ళిద్దరు ఉంటేనే నాకు ఇంట్లో పనులు చేసుకోవడానికి ఈజీగా ఉండేది కాబట్టి అందుకని ఇంకా బ్యాగ్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాడు. ఇంకా పెళ్ళిద్దరికి అన్నం అయితే పెట్టేశాను. పెళ్ళిద్దరికి పెట్టాక మా బుడ్డిగారు తింటానే అలాగే మంచం మీద పడుకుంటే ఇంకా వాడిని తీసుకెళ్లి ఉయ్యాలే వేశాను. ఇంకా మా వారు వచ్చేసరికి అరౌండ్ 2 అలా ఏమో అవుతుందని చెప్పారు. ఇంకా ఈ గ్యాప్ లో మా చిన్నోడు కూడా నిద్రకు వస్తే వాడిని కూడా 2కి అలా నిద్రకి వేసేసి నాకున్న పనులన్నీ చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా ఇల్లంతా గందరగోళంగా ఉండిద్ది కదా. మా వారు వచ్చేసరికి కిచెన్లో అన్ని సర్దేసుకుంటూ ఉన్నాను. కిచెన్లో బొమ్మలన్నీ సర్దుకుంటున్నాను. ఇంకా మా వారు వచ్చాక ఇద్దరం కలిసి తిన్నాము. తినేసి ఇంకా గ్యాప్ తీసుకుని ఒక రిలాక్స్ అయితే అయ్యాను. నిద్ర పట్టట్లేదు నాకు మధ్యాహ్నం నిద్రపోతే నైట్ లేట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను మోస్ట్లీ మధ్యాహ్నం పూట అసలు నిద్రపోవట్లేదు. సో ప్రశాంతంగా పడుకుంటున్నాను కానీ నిద్రపోవట్లేదు అనమాట. సో నైట్ మాత్రం 10 కల్లా పడుకుంటున్నాను, మంచిగా నిద్ర వస్తుంది, నైట్ బాగా నిద్రపోతున్నాను. అందువల్ల ఇంకా లెగిసి నా పనులు నాకు ఉంటాయి కదా. ఇంకా పిల్లలిద్దరిని లేపాను. మా బుడ్డిగాడి వాళ్ళకి చక్కగా నిద్రపోయాడు. రోజు స్కూల్కి వెళ్ళటం వల్ల వాడికి నిద్ర ఉండట్లేదు. ఇంక ఇవ్వాలే కదా తిని పడుకోవటం ఇంకా 4ంటికి ఏమో లేచాడు. ఇంకా నిద్రపోతున్నాడు, నేనే లేపాను. ఇంకా నైట్ నిద్ర ఏం పోతారులే అని చెప్పేసి లేపాను. వాళ్ళు కమ్మగా బయట ఆడుకుంటూ ఉన్నారు. నేను ఇంకా కిచెన్లో ఇంకా లేవగానే నేను చేసి ఫస్ట్ పని ఏదన్నా ఉందంటే టీ పెట్టుకోవటమే కదా. సో ఇంకా టీ అయితే పెట్టేశాను. టీ పెట్టేసి నాకున్న చిన్న చిన్న పనులు అంటే బట్టలు మడతేసుకోవటం కానీ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇంకా స్నాక్స్ ఏమన్నా వేద్దామంటే నాకు అసలు ఓపిక లేదు. ఇవాళ కొంచెం బద్ధకంగా ఉంది, ఏం వేద్దాంలే అని అనుకుంటూ ఉన్నాను. ఇంకా లెగిసి చేసుకుంటూ ఉంటే టీలోకి నేను చెప్పాను కదా ఇలా అల్లం ముక్కలు నేను తరిగి పెట్టుకుంటున్నాను. మీరు కూడా ఇలా తరిగి పెట్టుకోండి. ఇలాగా టీలోకైనా దేంట్లోకైనా చాలా ఈజీగా ఉంటుంది. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. సో లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, మంచి మంచి టిప్స్ని కూడా షేర్ చేశాను. సో మీరు కూడా అలా చేసుకోవటం వల్ల మీకు చాలా వరకు తొందరగా అయిపోతుంది. ఒకప్పుడు ఏంటంటే నేను అల్లం తీసుకొని దాన్ని కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి లేకపోతే దంచి వేసేదాన్ని. రోల్ ఉంటే అలాగే చేసుకోవచ్చు. చిన్న రోల్ కొనాలని అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. ఫ్లిప్కార్ట్లో అన్నా చూడాలి, చూసి ఒకటన్నా ఆర్డర్ పెట్టాలని అనుకుంటున్నాను. నాకు ఫ్లిప్కార్ట్లో అయినా ఇట్లాంటివి ఏదన్నా ఉంటే మనం డైరెక్ట్గా వెళ్ళి చూసి కొనుక్కుంటే సాటిస్ఫాక్షన్ బాగుంటుంది. ప్రతిదీ ఆన్లైన్లో అంటే కొంచెం కష్టంగానే అనిపించింది. చూడాలి. ఇంకా నేను ఇక్కడ అల్లం అయితే వేసి టీ పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా బట్టలు మడతేసుకోవటం, ఇల్లంతా శుభ్రంగా చిమ్ముకోవటం లాంటివన్నీ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంక సాయంత్రం ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ చేసిన ఫ్రై అలాగే ఉంది. నేను మధ్యాహ్నం పెద్దగా తిన్నాను కానీ తగ్గించుకొని తిన్నాను. మా అమ్మగారు పంపించిన పప్పు ఉంది. ఇంకా ఆ పప్పు పిల్లలిద్దరికి అదే పెడదాంలే అని అనుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా నా పనులన్నీ అయిపోయినాయి అనమాట. అంటే టీ తాగేశాను, చక్కగా టీ తాగాను. మా వారు వెళ్ళిపోయారు. పిల్లలిద్దరేమో చక్కగా ఆడుకుంటున్నారు. మా డాడీ వాళ్ళు కొంచెం ఎర్లీగానే వచ్చాడులేండి. సో మా డాడీ ఉన్నాడు కదా, అప్పటికి 5:30 ఏమవుతుంది. ఓకే నాకు కొంచెం టైం ఉంది కదా, నా పనులు ఉంటే చేసుకుందాం కిచెన్లో, ఖాళీగా ఎందుకు అని ఇప్పటి నుంచో నెయ్యి తీద్దామని అనుకుంటున్నా. అంటే నెయ్యి వేయాలి అని అంటే ఏంటంటే నెయ్యి కాయాలంటే మనం గ్యాస్ దగ్గరే ఉండదు, పొంగకుండా చూసుకోవాలి. అప్పుడైతేనే బాగుంటుంది, లేదంటే పొంగిపోతుంది, గందరగోళం అయిపోతుంది. సో అందువల్ల నేను ఎవరైనా ఉంటే పిల్లల్ని పట్టుకోవడానికి ఉంటే నేను ఒక 1/2 అవర్ కిచెన్లో ఉన్నా కానీ ఇబ్బంది లేకుండా ఉండిద్ది. సో ఇంకా ఇవాళ బుధవారం కదా, తల స్నానం చేయాలి నేను. ఇంకా మా నాయనంతో ఆయిల్ పెట్టించుకొని మంచిగా మసాజ్ చేయించుకొని వచ్చేసాను. చాలా రిలాక్స్గా ఉందండి. నాకు నేను పెట్టుకునే దానికంటే ఎవరైనా పెడితే నాకు బాగుంటుంది. సో ఈ మధ్య కొంచెం మా నాయనంతో పెట్టించుకుంటున్నాను ఆయిల్. మా నాయనం పెట్టాక చాలా ప్రశాంతంగా అనిపించింది.
ఇక్కడ 3 రోజుల నుంచి పెరుగు తీస్తే పెరుగు పైన మీగడ అలాగే ఉండిపోతుంది. దాన్ని అలాగే పెట్టాను. ఎందుకంటే గిన్నె నిండిపోయింది. ఇంకెక్కడ వేయాలి అని చెప్పేసి అలాగే పెట్టాను. మీగడ చూస్తున్నారు కదా, చూడు ఎంత వస్తుందో. సో మీకు మంచిగా మీగడ రావాలంటే పాల పైన రావాలంటే పాలు కాచి చల్లార్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి. మీకు మార్నింగ్ చక్కగా మీగడ వస్తుంది. లేదు పెరుగు తోడేసిన తర్వాతనే మీకు ఫ్రిడ్జ్లో పెడితే ఒక పైన థిక్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఇది నాకు మినిమం ఒక 10 days అనుకుంటా, 10 days 15 days ఆ బుడ్డ గిన్నె నిండిపోతుంది. నాకు ఇవాళ ఎంత నెయ్యి వచ్చిందంటే అటు ఇటు ఒక 1/2 kg నెయ్యి అనుకుంటా. అంటే గిద్ద నెయ్యి వచ్చింది, గిద్ద పైన వచ్చింది, బాగా వచ్చింది నెయ్యి కూడా. అసలు నేను ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నెయ్యి అస్సలు కొనలేదండి. ఎందుకంటే పాలు వేయించుకున్నాను కదా, చక్కగా మీగడ వస్తుంది. నేను ఇంట్లో ఒకప్పుడు నాకు అసలు నెయ్యి ఎలా కాయాలో కూడా అస్సలు తెలియదు. సీరియస్లీ చెప్తున్నా. చిన్నగా నేర్చుకున్నాను నేను. ఎందుకు నేర్చుకోకూడదు, వేస్ట్గా ఎందుకు పోవాలి అని చెప్పేసి నేర్చుకున్నాను. చాలా ఈజీ అండి. మీ అందరికి నేను వీడియోలో కూడా చెప్పాను ఎంత ఈజీగా చేసుకోవచ్చు నెయ్యి. చాలా మంది ఏంటంటే మజ్జిగ చిలికి తీస్తారు మీగడ. అలా కంటే కూడా ఇలా మనం పైన లేయర్గా ఫామ్ అయిన మీగడ తీసి పక్కన పెట్టుకొని ఒక్కసారిగా ఇలా చేస్తే మీకు కొంచెం ఎక్కువగా వస్తుంది. చాలా సింపుల్ అండి. ఇలా నేను మొత్తం వేసాను కదా, మీగడంతా మిక్సీ జార్లో వేసేసి వాటర్ పోసేసి ఆపుకుంటూ మనం మిక్సీ వేసుకుంటే ఫస్ట్ థిక్గా ఫామ్ అయింది. పాలు చిక్కగా అయితే ఎలా ఉంటుంది అలా ఫామ్ అయింది. మీరు ఆపుతుంటే పాలు విరిగిపోతే అలా అయితే గడ్డలుగా ఫామ్ అవుతుంది. మీకు ఆ మేగడ అంతా కూడా వాటర్ నుంచి సపరేట్గా వచ్చేస్తుంది. నేను ఇంకా 2 సార్లు కడిగేసి పొయ్యి మీద పెట్టేశాను. ఇంకొకటి ఏంటి అంటే, పొయ్యి మీద పెట్టినప్పుడు మనం తిప్పుతూనే ఉండాలి, లేదంటే నెయ్యి పొంగిపోయిద్ది అని అంటారు కదా, అలా ఏమీ అవ్వదు. నేను చెప్తున్నాను. సో నెయ్యి మీరు పొయ్యి మీద పెట్టినప్పుడు ఒక స్పూన్ దాంట్లోనే పెట్టండి. అలాగే పెట్టి మీరు తిప్పుతూ స్పూన్ దాంట్లోనే పెట్టడం వల్ల ఏంటి అంటే మీకు నెయ్యి తొందరగా పొంగిపోదు. నేను లాస్ట్ టైం తెలియక వదిలేసి సగం నెయ్యి వృత్తాగా పొంగిపోయింది అనమాట. ఇంక ఇల్లంతా గబ్బైపోయింది. తుడుచుకున్నాను. ఈ ట్రిక్ నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకుని, మా అత్తయ్య చెప్పింది ఇలా గెంటి పెట్టు, గెరిటె పెట్టేది ఏంటంటే పొంగదు అని. నేను ఇంకా స్పూన్ అలాగే పెట్టేసి తిప్పుతూ ఉంటే అవి పొంగట్లేదు. నేను ఇంకా కిచెన్లో ఇవంతా నెయ్యి మనకి సంబంధించిన మేగడ అయిపోయి ఉంటాయి కదా జిడ్డుగా, ఇంకా అవన్నీ కడుక్కుంటూ ఉన్నాను అనమాట. ఇంకా అవన్నీ కడిగేసుకొని నెయ్యి కూడా చేసేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదండి, అప్పటికే 6:30 అలా అయిపోయింది. ఇంక వెంటనే అయ్యో 6:30 అయిపోయింది, ఇంక పిల్లలు 7:30 అయితే తినేస్తారు. ఇంక బియ్యం కడిగి పెట్టేశాను. నైట్కి నేనేం తినాలని అనుకోలేదు, ఎందుకంటే ఇంతాక మా వారు 5:30కి అలా బోండాలు అవి తీసుకొచ్చారు పిల్లల కోసం. అందులో బజ్జీ తిన్నాను. ఇంకా బజ్జీ తిన్నా కాంచి కొంచెం బ్లోటింగ్లా అనిపించింది, ఇంకేం తినాలనిపించలేదు. మజ్జిగ ఉంటే ఒక గ్లాస్ మజ్జిగ తాగేశాను. ఆ మజ్జిగ తాగాక ఓకే ఇంకా చాలు, ఇంకేం వద్దు అని చెప్పేసి నైట్ ఒక గ్లాస్ వాటర్ తాగేసి పడుకున్నాను అనమాట. నేనైతే ఇంకా పిల్లల కోసం అయితే అన్నం వండాను. పప్పు ఉంది కదా, పప్పు వేసుకొని వాళ్ళిద్దరికి వేడిగా అన్నం పెడదామని చెప్పేసి బియ్యం కడిగి పెట్టేశాను. ఇంకా బయట ఏమో పొయ్యి మంట వేసేసి ఇంకా అన్నం కుక్కర్లో పెట్టేశాను. ఇంక నెయ్యి కూడా అయిపోయింది. చాలా బాగా వచ్చింది. నేను మీకు చూపిస్తాను నెయ్యి ఎంత బాగా వచ్చిందో. సో మా పిల్లలు 7:30 కల్లా తినేస్తారు కదా, సో పొయ్యి మంట వేసేసి పిల్లలకు కావాల్సినవన్నీ కూడా తీసి పెట్టాను. సో వాళ్ళకి తీసి పెట్టిన బట్టలు, వాళ్ళకి కావాల్సిన ముందుగానే తీసి పెట్టుకుంటే అప్పటికప్పుడు కాకుండా పిల్లలకు కావాల్సిన పౌడరు, క్రీమ్ అండ్ వాళ్ళకి కావాల్సిన బట్టలు, టవల్స్ అన్నీ కూడా తీసుకొచ్చి నేను ముందుగానే అరేంజ్ చేసి పెట్టుకుంటాను. సో పక్కన డిస్టర్బెన్స్గా ఉంది, ప్లీజ్ పట్టించుకోవద్దు, చిన్న పని జరుగుతుంది అనమాట. సో ఇంకేముంది, బియ్యం కడిగి పెట్టేసేసి నేను కూడా నాకున్న చిన్న పనులు, ఇల్లు చిమ్ముకోవటం లాంటి చిన్న పనులన్నీ కూడా చేసేసుకున్నాను. ఇంకా పిల్లలిద్దరికి స్నానం చేయించేసాను. స్నానం చేయించేసి వాళ్ళిద్దరికి అన్నం పెట్టేస్తాను. వాళ్ళిద్దరికి అన్నం పెట్టాక ఇంకా ఇంట్లో ఉంటాయి కదా, కిచెన్ అంతా శుభ్రం చేసేసుకుంటాను. కిచెన్ అంతా శుభ్రం చేసేసుకొని అంట్లు కూడా కడిగేసేసుకొని అప్పుడు ఇంకా నేను తల స్నానం చేశాను అనమాట. చాలా ప్రశాంతంగా ఉంది. నాకు హెయిర్ ఫాల్ అయితే అవుతుంది, కానీ హెయిర్ ఫాల్ ఎంత అవుతుందో హెయిర్ గ్రోత్ కూడా అలాగే ఉంటుంది. సో హెయిర్ గ్రోత్కి సంబంధించిన టిప్స్ కూడా నేను మీ అందరితో షేర్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మంచి కంటెంట్తో ఇంకా మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.